చక్రవర్తి, నీకు దండం పెడతాను. నన్ను చంపొద్దు. నువ్వు జైలు నుంచి విడుదలయ్యావని తెలిసిన రోజున నీకు భయపడి నా భార్య బిడ్డను చక్రధర సంరక్షణ విడిచిపెట్టి ఈ మారుమూల వచ్చి దాక్కున్నాను. ఎక్కడ దాక్కున్నా నీ పాపం పండిన రోజు నిన్న దేవుడు కూడా రక్షించలేడు. స్నేహితుడుగా నాకు అండగా నిలబడవలసింది పోయి నా మీద అబద్ధకు సాక్ష్యం చెప్తావా? తప్పైపోయింది చక్రవర్తి. నువ్వు చేసిన తప్పు దిద్దుకోలేనిది. ఒక కాపురాన్ని కూల్చివేసింది ఆ తప్పు. ఏం ప్రాయశ్చిత్తం చేసుకున్న నేరానికి శిక్ష అనుభవిస్తావు. డబ్బుకు ఆశపడి ఆ ఆశ నీ జీవితాన్ని నాశనం చేసింది. నువ్వు చేసిన పాపమే నిన్ను నీ భార్య బిడ్డలకు దూరం చేసింది. నీ కోసం ఎదురు చూసి నీ భార్య చనిపోయింది. ఎవరిని నమ్మి నువ్వు నీ భార్య బిడ్డలను అప్పచెప్పావు వాడు నీ కూతుర్ని పాడు చేయకపోతే నేనే కాపాడి రక్షణ కల్పించాను. చక్రవర్తి, నన్ను క్షమించు. జరిగింది నేనే నీ భార్యతో చెప్తాను. నిన్ను ఇంత దూరం వెతుక్కుంటూ వచ్చింది నా కాపురాన్ని నిలబెట్టుకోవడానికి కాదు, హత్య చేసి తప్పించుకున్న ఆ చక్రధాన్ని ఉరికమ్మ ఎక్కించడానికి. అతనే ఆ హత్య చేశాడనటానికి నేనే సాక్షి. ఆ విషయం నేనే పోలీసులకు చెప్తాను. నన్ను నీ వెంట తీసుకెళ్ళు. చెప్పేసి